నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైద్యం, ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని స్పష్టం. ఏఎస్ఆర్ జిల్లా ఏజెన్సీలో కొనసాగుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. డుబ్రిగూడ అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొని తారు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్. మంగళగిరిలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్. అభివృద్ధిలో మంగళగిరిని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని వెల్లడి. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయంలో వైద్యం, ఆరోగ్యంపై మీడియా ఎదుట సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై సీఎం వివరాలు తెలిపారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. కొన్ని చోట్ల గుండె జబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నాయని, రాష్ట్రంలోని పురుషుల కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ అధికంగా కనిపిస్తోందన్నారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటీస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని సీఎం వివరించారు. వీటిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుందని స్పష్టం చేశారు. ఈరోజు నా ప్రజెంటేషన్లో డిసీజ్ బర్డెన్ అండ్ ప్రివిలెన్స్ యాక్షన్ ప్లాన్, రాష్ట్రంలో ఉండే డిసీజెస్ అన్నీ కూడా కూలంకుషంగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ అట్ కుప్పం, ఇప్పుడు కొత్తగా టోటల్ డిజిటలైజేషన్కి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పేషెంట్ దగ్గర నుంచి, స్టాఫ్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి ఎట్లా ఉపయోగించాలి, గ్లోబల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకురావాలి, అవన్నీ తీసుకొస్తాం. అదే మాదిరిగా 100 హాస్పిటల్స్ నుంచి 300 బెడ్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెట్టాలని నిర్ణయం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫైనల్గా అమరావతిలో కూడా ఒక మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ పెట్టాలని, బెస్ట్ హాస్పిటల్స్ అన్నిటికి వచ్చి హెల్త్ టూరిజానికి కూడా ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్. ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ ఒక్క డిసీజ్, కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్, ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్గా ఎక్కడున్న టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. గిరిజన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా డుబ్రిగూడ మండలం పరిధిలోని పెదపాడు గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీవీటీజీ గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాల్లో రహదారులు, డ్రైనేళ్లతో పాటు పాఠశాలలు, తాగునీటి సౌకర్యం, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణ తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అడవి తల్లి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫారెస్ట్ ఫైర్స్ అనేది ఇది ముఖ్యంగా మన సమ్మర్ సీజన్ కాబట్టి, గ్రీష్మం కాబట్టి, మీరు ఎవరన్నా సరే కొంచెం బాధ్యతగా నిర్లక్ష్యంగా ఉంటే వారిని సరైన మార్గంలో పెట్టి మీరు ఎందుకంటే నిప్పు పెట్టకుండా మటుకు చూసుకోండి. ఒకసారి మీరు చిన్నపాటి తుంపల్ని మన ఇంటికి అడ్డంగా ఉన్నాయని చెప్పి మీరు మంట పెట్టేస్తే అది ఎటు కార్చిచ్చి అయిపోద్ది.
వృక్షాలు కాలిపోతే మన నీడనిచ్చే వృక్షాలు కాలిపోతాయి, మనకి ఎండనికి నీడనిచ్చే వృక్షాలు అంతరించిపోతాయి. ముఖ్యంగా మూగ జీవాలు, జంతువులు చచ్చిపోతాయి. అందుకని వీటిని దృష్టిలో పెట్టుకొని అడవులకి నిప్పు పెట్టే పరిస్థితులు ఏదైనా ఉంటే దయచేసి మీరు కొంచెం బాధ్యత తీసుకొని మీకు కనిపించినప్పుడు దాన్ని ఆర్పటవలేదు. అలాంటి పరిస్థితులు రాకుండా మీరు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. నా కోరిక ఒకటే, వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యమంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపరాల. ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు, మీ ఓటు వేశారు, మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. అందుకనే ఎందుకంటే నేను మీకోసం పదే చెప్తున్నాను, 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా 3 పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక 15 సంవత్సరాలు మీ ఆశీస్సులు కావాలి. మేము కింద పడతాం, మీద పడతాం. ముఖ్యమంత్రి గారు చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తూ ఉన్నారు, నేనేమో మీరు తిరుగుతూ ఉన్నాను. మేము మీకోసం పని చేస్తాం, కానీ మీ ఆశీస్సులు కావాలి మాకు. మీ ఆశీస్సులు ఇవ్వండి మాకు. మీకోసం తిరుగుతాం, ఒళ్ళుంచి పని చేస్తాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే టాప్ నిలబెట్టడమే తన లక్ష్యమని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా 3వ రోజు మంగళగిరిలోని డాన్ బాస్కో స్కూల్ వద్ద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఓడిపోయిన తర్వాత తనలో కసి పెరిగిందన్నారు. మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని అనుకున్నానని, ఇక్కడ 24 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశానని స్పష్టం చేశారు. ఉచితంగా నీరు అందించామని, మొబైల్ ఆసుపత్రులను ఏర్పాటు చేశానన్నారు. కుట్టు మిషన్లు అందజేశాను అని తెలిపారు. తన మంగళగిరి గెలుపుపై కొంతమంది డౌట్ వ్యక్తం చేశారని, 2వ చోట పోటీ చేయమని సూచించారని తెలిపారు. కానీ మంగళగిరిలోనే పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నానని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో మీకు పట్టాలు ఇస్తారని హామీ ఇచ్చా, దానిని నెరవేర్చానని లోకేష్ తెలిపారు. మంగళగిరి పట్టణంలో 3000 మందికి పట్టాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామని, పార్కులు అభివృద్ధి చేస్తామని తెలిపారు. అవినీతి లేకుండా 1000 కోట్ల రూపాయల ఆస్తిని ఇస్తున్నామని స్పష్టం చేశారు. అన్ననందమూరి కోరి పెట్టిన పేరు బలం, అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం, అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం, నలుగురి కోసం ఒక్కడే చేస్తా. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు సందడిగా కనిపించాయి. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మలు పాల్గొన్నారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. తమ సమస్యలను లిఖితపూర్వకంగా ప్రజలు అధికారులకు అందజేసి వివరించారు. ఆ సమస్యలను సంబంధిత శాఖ అధికారులకు అందజేసి వాటిని సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్య వైఖరి చూపితే సహించేది లేదని హెచ్చరించారు. సమస్యలను పరిష్కారం చేయలేకపోతే ఏ కారణాలతో చేయలేదో ఫిర్యాదుదారులకు తెలియజేయాలన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులకు కలెక్టరేట్ సిబ్బంది బిస్కెట్స్, టీ, మంచినీరు అందజేశారు. నేను ఆల్రెడీ సీఎం గారికి ఇప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కొరవడిందని వైసీపీ నేతలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి, విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాస్ అన్నారు. ప్రేమ ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దీపికను వారు వైసీపీ నాయకులతో కలిసి పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం కళ్యాణి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని విమర్శించారు.
మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కుటుంబ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. బాధితురాలు దీపికకు తమ పార్టీ తరపున 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కళ్యాణి శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. మరి కూటమి ప్రభుత్వం ముందు ఈనాటి ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రతిపక్ష నేత ఊరూరు తిరుగుతా చెప్పారు, ఎక్కడైనా ఏదైనా సందర్భం వచ్చి జరిగితే ఆడవాళ్ళ మీద కానీ మహిళల మీద కానీ హత్యా ప్రయత్నాలు లైంగిక దాడి జరిగితే అదే చివరి రోజు అని చెప్పిన సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి. ఇవాళ చట్టాలు ఎక్కడ కూడా పనిచేసే పరిస్థితి కనబడట్లేదు, ఎక్కడ శాంతి భద్రతలు కనబడట్లేదు, కరువయ్యాయి. మరి ఇటీవల చూస్తూ ఉంటే విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పరిస్థితి చాలా శాంతి భద్రత విషయంలో ముఖ్యంగా ఈరోజు చూశాను. ఇవాళ ఎన్ఆర్ఐలు ఎక్కడో తిరుపతి నుంచి ఎన్ఆర్ఎస్ ఇవాళ వీడియోలో చెప్తున్నారు మా భూములు కబ్జా చేస్తున్నారని ఓ పక్క చెప్తున్నారు. ఓ పక్క నిన్న ఎక్కడో చూసాం నర్సరావుపేట నుంచి ఒక అంగన్వాడీ కార్యకర్త తను చెప్తా ఉంది మమ్మల్ని బలవంతంగా లైంగిక దాడి పాల్పడుతున్నారని చెప్పి. కానీ ఎక్కడా కూడా చట్టాలు పనిచేసే పరిస్థితి లేదు. నమస్కారం. ఈ మధ్య ప్రేమోన్మాది దాడిలో గాయపడిన దీపికని మహిళా అధ్యక్షురాలైన నేను, అలాగే ఈ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త జడ్పీ చైర్మన్ గారు చిన్నశ్రీని గారు, అలాగే ఎంపీ తనుజారాణి గారు, భీమిలి నియోజకవర్గ నాయకులు, అలాగే మిగతా మహిళా నాయకులు అందరూ కలిపి వెళ్ళి చూసి పరామర్శ చేయడం జరిగింది. ఆ పాపని చూస్తే ఒక మహిళగా చాలా బాధ అనిపించింది, గుండె తరుక్కుపోయింది. ఆ తల్లి చనిపోయింది, ఇద్దరు తల్లిని ఈమెని కలిపి దారుణంగా కత్తితో దాడి చేస్తే పట్టపగలు తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోవడం జరిగింది. ఈ పాపకి అంత గట్టిగా గాయమయ్యి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించాలని, మందుల ధరలను తగ్గించాలని కేజీహెచ్ వైద్యులను డాక్టర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేజీహెచ్ వద్ద మందుల ధరలు తగ్గించాలని ప్రధానిని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పలువురు వైద్యులు సమర్థిస్తూ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మందులు, వైద్య పరికరాలపై 0% జీఎస్టీ ఉండాలన్నారు. అత్యవసర నిత్యావసర మందుల ధరలను ప్రజలకు అందుబాటులో కేంద్ర ప్రభుత్వం ఉంచాలన్నారు. ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య రంగంపై బడ్జెట్లో 5% కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపి మందుల ధరల తగ్గింపుకు చర్యలు చేపట్టాలని డాక్టర్ శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా వైద్యులు కేంద్ర ప్రభుత్వ మందుల ధరలను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ నినాదాలు చేశారు. సెక్రటరీ విశాఖ కన్జ్యూమర్స్ కౌన్సిల్ కూడాను అయితే ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ అందుబాటులో హెల్త్ సర్వీసెస్ ఉండాలని, దీన్ని కమర్షియలైజ్ చేయకూడదని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే హాస్పిటల్స్ అన్నీ కూడా రన్ అవ్వాలని చెప్పేసి ప్రైవేటు వాళ్ళు ఉన్నా సరే పీపీపీ అనే మోడ్ని పీ అనదర్ పీ కూడా యాడ్ చేశారు ప్రభుత్వం వారు. అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది 3 పీలకి సంబంధించింది. మరి ఇంకో పీ ఏమో ప్రజలు అనేటటువంటి పదం కూడా పెట్టారు. కానీ పబ్లిక్ ప్రజలకి తేడా ఏంటో నాకు తెలియలేని పరిస్థితి అయింది. ఏది ఏమైనా సరే ఆరోగ్యం అనేటటువంటిది ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ వారి మట్టుకు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహించాలి. దానికి బడ్జెట్ 1.45 ఉన్నటువంటి బడ్జెట్ని కనీసం 4%కి టోటల్ బడ్జెట్లో పెంచాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. లిటిల్ ఏంజల్స్ స్కూల్ యాజమాన్యం కార్మిక సమస్యలు పరిష్కరించుకుంటే తీవ్ర పరిణామం తప్పవని ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నేత సుబ్బారావు హెచ్చరించారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లిటిల్ ఏంజల్స్ స్కూల్స్ యాజమాన్యం కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయకుండా స్కూల్ యాజమాన్యం కార్మికుల శ్రమను దోచుకుంటుందని మండిపడ్డారు. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు వీడనాడాలని, పదవి విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. సీనియర్ డ్రైవర్లకు ఎక్కువ జీతాలు చెల్లించాలనే కారణంతో కొంతమంది డ్రైవర్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిటిల్ ఏంజల్స్ స్కూల్ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిపై లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేశామని సుబ్బారావు అన్నారు. లేబర్ కమిషన్ తగు చర్యలు తీసుకోకపోతే తమ ఆందోళన కార్యక్రమాలు
తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులకు బకాయి పడిన సొమ్మును యాజమాన్యం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సిఐటియు నేతలు పి రామారావు, త్రినాథ్, గోవింద్, సావిత్రమ్మ, నాగరాజు, కెఎన్ రావు తదితరులు పాల్గొన్నారు. లిటిల్ ఏంజల్స్ స్కూల్ యాజమాన్యం దాదాపు 15 మంది కార్మికుల్ని సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఈ కార్మికులకి చట్టపరంగా రావాల్సిన గ్రాడ్యుయేట్ వగైరాలు ఇవ్వకుండా చాలా దారుణంగా వాళ్ళని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుంది. కార్మికులైతే మొత్తం క్రమశిక్షణగా నిజాయితీగా పనిచేయాలని యాజమాన్యం ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. కానీ యాజమాన్యం మాత్రం కార్మికులకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో గ్రాడ్యుయేటీ కానీ, లీవ్ వేజ్ కానీ, వాళ్ళకి నోటీస్ పేలు కానీ ఇవి ఏవి ఇవ్వకుండా ఈరోజు దాదాపు 6 మాసాల నుంచి 7 మాసాల నుంచి వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. లేబర్ కమిషనర్ గారు 9వ తేదీన మీరు ఈ అన్ని సమస్య పరిష్కారం చేయాలి, లేకపోతే మీ మీద కేసు వేస్తామనేసి హెచ్చరించారు. మరి 9వ తేదీన లిటిల్ ఏంజల్స్ యాజమాన్యం ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతున్నాం. మొత్తం విశాఖపట్నంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో పాంప్లెట్లు, పోస్టర్లు వేసి యాజమాన్యం యొక్క దుర్మార్గాన్ని బహిర్గతం చేస్తాం. యాజమాన్యం ఇప్పటికే పోస్టర్లు అంటించారని కార్మికుల మీద కేసులు పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. పక్కేమో కార్మికులు రావాల్సిన హక్కుల్ని కాలు రాస్తూ, రెండో పక్క వాళ్ళు పోస్టర్లు, పాంప్లెట్లు ఆందోళన చేస్తే వాళ్ళ మీద పోలీసులు కేసు పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. దినదిన అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఆరోగ్య ప్రధానిగా ఉత్తరాంధ్ర జిల్లాకు ప్రజలకు అందుబాటులో ఉన్న ఆరిలోవ హెల్త్ సిటీలో మెర్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం స్వాగతించదగిన విషయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. 1,00,000 అడుగుల విస్తీర్ణంలో 5 అంతస్తుల భవనంలో 108 పడకలతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మితమైన మెర్సీ హాస్పిటల్ను చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శిరీషారాణితో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం డాక్టర్ శిరీషారాణి, విజయవాడ మెర్సీ ఇన్ఛార్జ్ డాక్టర్ పద్మజ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆశీష్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆరిలోవ బ్రాంచ్ 8వదని అన్నారు. తమ హాస్పిటల్స్లో అన్ని విభాగాలలో నిర్దిష్టులైన వైద్య బృందంతో చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ప్రసూతి వైద్యంతో పాటు ఎల్ఫీఎఫ్ విభాగాన్ని 5వ అంతస్తులో నూతన సాంకేతికతతో ఏర్పాటు చేశామన్నారు. అంతేకాక చిన్నపిల్లల వైద్యానికి అన్ని వేళలా వైద్యులు అందుబాటులో ఉంటారని అన్నారు. తల్లి పిల్లల ఆరోగ్యానికి తమ హాస్పిటల్లో ప్రాధాన్యత లభిస్తుందన్నారు. అత్యాధునిక వైద్య సేవలు అందించడమే తమ సంస్థ ముఖ్య లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎస్ఎన్ మాధవ్, హాస్పిటల్స్ ఎండీ బొత్స అనూష, వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, వైద్యులు నవనీత్, వైఎల్ఎన్ఎన్ రావు, సంధ్యాదేవి, పద్మావతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెడ్సీ హాస్పిటల్ 108 బెడ్స్ హాస్పిటల్ ఇది మెయిన్గా గైనిక్ అండ్ మదర్ అండ్ చైల్డ్, ఐవీఎఫ్ అండ్ అదర్ మల్టీ స్పెషాలిటీ అన్ని స్పెషాలిటీస్ కూడా ఇందులో ఉన్నాయి. సో బేసికలీ విమెన్ హెల్త్ గురించి మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అలాగే ఐసీయూస్ అంటే బాగా సిక్ అయిన పేషెంట్స్ అంటే న్యూరో కానీ ఆర్థో కానీ సర్జరీస్ తర్వాత ఐసీయూస్ అంటే చాలా వెల్ ఎక్విప్డ్ ఐసీయూస్ ఉన్నాయి. అలాగే ఐవీఎఫ్ వెల్ అడ్వాన్స్డ్. అండ్ ఈరోజు మేము కొత్త బ్రాంచ్ కాస్మెటిక్ గైనకాలజీ డాక్టర్ నవనీత్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. సో ఆ బ్రాంచ్ కూడా ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. సో ఇది బేసికల్లీ 108 బెడ్స్ హాస్పిటల్. మేము మెడ్సీ గ్రూప్లో ఆంధ్రప్రదేశ్ అంతా ఉన్నాము. హైదరాబాద్లో కూడా ఒక యూనిట్ ఉంది. మన ఏరియాలో ఉన్న వాళ్ళల్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడవాళ్ళకి. సో ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి పెద్ద వయసు వరకు అన్నిటికీ కాంప్రహెన్సివ్ విమెన్స్ కేర్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న యూనిట్స్ మా మెడ్సీవి. ఈరోజు 108 పడకల మెడ్సీ హాస్పిటల్ వైజాగ్లో ప్రారంభించబడటం చాలా సంతోషంగా ఉంది. ఈ మన సిటీ ఆఫ్ డెస్టినీ ఆఫ్ వైజాగ్లో ఇది కూడా ఒక తలమానికంగా తయారవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పీడియాట్రిక్ టు జీరియాట్రిక్ చెప్పినట్టు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఏ విధమైన సహాయం కావాల్సిన చిన్నదైనా పెద్దదైనా సరే అన్నీ కూడా ఒక గొడుగు కింద ఈ హాస్పిటల్లో వైద్యానికి అవకాశం ఉన్న విధంగా ఈరోజు ఈ హాస్పిటల్ని డాక్టర్ శిరీషారాణి మెడ్సీ ఆధ్వర్యంలో
ప్రారంభించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. So he'll talk in English. So you people have to forgive me. I would try to learn Telugu very soon, but I'll speak in English today. So I'm very happy that we have started an Elisante Center. Elisante is the India's and world's largest chain of reconstructive and cosmetic gynecology clinics. So we are headquartered in Delhi, but we have centers also in Mumbai and Hyderabad. గైనకాలజీ అనేది చాలా అడ్వాన్స్ సెంటర్. ఎవరైనా మేల్ ఫర్టిలిటీలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే ఎక్కడ డెడికేటెడ్ మేల్ ఫర్టిలిటీ సెంటర్స్ లేవు. ఏషియన్ ఆండ్రాలజీ మన ఫస్ట్ సెంటర్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది మేజర్ సెంటర్గా గ్రో అవుతుంది. అండ్ ఎటువంటి సమస్యలు అంటే ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్లో కానీ, లేకపోతే ఎవరికైతే స్పర్మ్ లేదని పిల్లలు కారు అని అన్న వాళ్ళకి కూడా మేము వాళ్ళకి సర్జరీ ద్వారా, టెస్టిక్యులర్ సర్జరీ ద్వారా వాళ్ళకి ఓన్ పిల్లలు ఇవ్వడానికి ఖచ్చితంగా మేము ట్రై చేస్తాము. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఎక్సలెంట్ సెంటర్. వక్ఫ్ బిల్ సవరణతో బీజేపీ ప్రభుత్వం దేశంలో మత కలహాలను సృష్టిస్తోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్ఎండి గౌస్ అన్నారు. అలాంటి ప్రమాదకరమైన బిల్లుకు కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు. గాజువాక్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు పెట్టడం అన్యాయమన్నారు. తమ పూర్వీకులు దేశంలో సుమారు 9.40 లక్షల ఎకరాలు, ఏపీలో సుమారు 80,000 ఎకరాలు దానం చేశారన్నారు. తమ మసీదీలు, మదర్సాలు, కబరస్థల అభివృద్ధి, ముస్లిం పేదల సంక్షేమానికి ఈ భూములు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం పనిచేయకుండా మత రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలో వక్ఫ్ భూములు పూర్తి స్థాయిలో ముస్లింలకు చెందినవేనని ట్రిబ్యునల్ తేల్చి చెప్పిందన్నారు. తమతో తిరిగేవారు స్నేహితులు అంత హిందువులేనని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. బీజేపీ మాత్రం ప్రజలను పక్కదారి పట్టించి విద్వేషాలకు రెచ్చగొడుతోందన్నారు. బీజేపీకి దేశం మొత్తం ఓట్లేసింది కాలాధన్ 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 అంటే నల్లధనం తీసుకొచ్చి పేద ప్రజల్ని వాళ్ళని ఫైనాన్షియల్గా స్ట్రెంథన్ చేస్తారనేసి నమ్మి ప్రజలందరూ ఓటేస్తే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ మసీదులో గుడి ఉంది, ఈ మసీదులో గుడి ఉంది, ఆ ఖబరస్థాన్లో మాదుంది ల్యాండ్ అనేసి మాకు మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కానీ వాళ్ళు పరిపాలన ఎక్కడ చేయట్లేదు. నాతో తిరిగే వాళ్ళందరూ, నా ఫ్రెండ్స్ అందరూ హిందువులే. మేము 24 గంటలు కలిసిమెలిసి ఉంటాం. కానీ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఓట్ల గురించి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి మా పూర్వీకులు ఎంతో కష్టపడి స్వతంత్రం టైంలో కూడా మా పూర్వీకులు ఎంతోమంది మరణించారు. వాళ్ళు అల్లాకి వక్ఫ్ దానం చేశారు. ఇలా దగ్గర మన భారతదేశంలో 9,40,000 ఎకరాలు దానం చేసి ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో దగ్గర సుమారు 80,000 ఎకరాలు దానం చేశారు. దేని గురించి దానం చేశారు? మా మసీదులు డెవలప్ చేయడానికి, మా మద్రసాలు డెవలప్ చేయడానికి, మా ఖబరస్థానం డెవలప్ చేయడానికి, మా పేద ప్రజల సంక్షేమానికి వాళ్ళు దానం చేస్తే దాని మీద మీరు పెత్తనం చేసి దాని మీద మీరు కూడా ముస్లిమేతలను కూడా దాంట్లో పోస్టులు పెట్టాలి అని చెప్పి తీసుకొస్తుంటే ఎంత దురదృష్టకరం ఇది. అందరూ గమనిస్తున్నారు. విశాఖ నగరంలో రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందడం పట్ల ఎమ్మెల్యే గణబాబు హర్షం వ్యక్తం చేశారు. వెంకోజీపాలెంలోని మెడికవర్ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ సేవలు ప్రారంభం కావడం పట్ల సంతోషం వెలబుచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన గణబాబు మాట్లాడుతూ నేడు విశాఖ నగరంలో అన్ని రకాల వైద్య సేవలు లభ్యమవుతున్నాయని అన్నారు. ఒకప్పుడు మెరుగైన వైద్య సేవలు పొందాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. అయితే నేడు పరిస్థితి మారిందని, అన్ని రకాల వైద్య సేవలు అత్యాధునిక పద్ధతుల్లో అందించే సౌలభ్యం విశాఖలోని ఆసుపత్రులకు ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా ఉచిత వైద్య సేవలు అందించడమే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ లక్ష్యమని స్పష్టం చేశారు. మెడికవర్ ఆర్థో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఆర్థో జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ రోబో ద్వారా నిర్వహిస్తున్నామని చెప్పారు. దీని ద్వారా రోగి త్వరగా కోలుకోవడమే కాకుండా వైద్య ఖర్చులు కూడా తక్కువ అవుతాయని అన్నారు. అత్యంత ఖచ్చితంగా రోబో ద్వారా రోగులకు ఆర్థో శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని అన్నారు. మెడికవర్ రోబో విభాగంలో వైద్యురాలు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా రోబోటిక్ విభాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో మెడికవర్కి సంబంధించినటువంటి ఒక హాస్పిటల్లో ఈ రోబో సంబంధించినటువంటి ఇప్పటికే సర్జరీస్ టేకప్ చేస్తున్నారు. కొత్తగా ఆర్థోకి సంబంధించి కూడా
ఈ రోబో టెక్నాలజీని ఏదైతే ఇప్పుడు టెక్నాలజీని తీసుకోవడం ద్వారా ఆ మెడికల్గా సఫరింగ్స్ని తగ్గించేట్టుగా సర్జరీస్ తీసుకునేటప్పుడు పేషెంట్స్ ఎక్కువగా సఫర్ కాకుండా తక్కువ సమయంలో ఏదైతే ఈ మెడికల్లీ మనకి ఉండేటువంటి వైద్యం అందించడానికి పేషెంట్స్కి చాలా అనువుగా మన ప్రాంతంలో రావడం, ఈ సర్జరీస్ ఎక్కడో ఉన్నాయని అక్కడికి వెళ్ళే పరిస్థితి కాకుండా ఉత్తరాంధ్రలో ఈ సదుపాయాలు రావటం ప్రత్యేకంగా మెడికవర్ వారిని అభినందిస్తున్నాను. మీరు కంట్రీలోనే ఎక్కువ సర్జరీస్ చేసినటువంటి రికార్డు కూడా మెడికవర్కి ఉంది, ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈరోజు మా మెడికవర్ హాస్పిటల్లో ఒక సువర్ణాధ్యాయం అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము ఇక్కడ కొత్తగా ఒక రోబోను లాంచ్ చేసాం. అదేంటంటే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్లో యాక్యురసీ పెంచడానికి ఈ రోబో మాకు చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు మీరు అడగొచ్చు, సిటీలో చాలామంది ఉన్నాయి కదండి మీ రోబోకి వాళ్ళకి తేడాలు ఏంటనేసి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇది మన ఆంధ్రాలోనే లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండి. దీనికి మనకి సెల్ ఫోన్లో ఎలాగైతే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్కి ఎలాగైతే అప్గ్రేడ్ చేస్తున్నామో ఈ రోబోకి కూడా అంతే. నెక్స్ట్ జనరేషన్ ఏది వచ్చినా సరే దీంట్లో అప్డేట్ చేసుకొని దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కొత్త రోబో అనమాట. ఇది మిగిలిన రోబోస్ ఏంటంటే అది ఇంకా ఎంతవరకు ఇప్పుడైతే ఉందో సాఫ్ట్వేర్ దాంతోనే చేస్తాము. ఇదేంటంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చినా సరే దీనికి అప్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్టర్ 2 సంవత్సరాలుగా మేము రోబోటిక్ డిపార్ట్మెంట్ నడిపిస్తున్నాము. ఆల్రెడీ మా దగ్గర రోబో ఉంది. రోబో యొక్క గొప్పదనం ఏంటంటే మినిమల్గా మీకు ఇన్సిషన్ ఇస్తుంది అనమాట. దానివల్ల బ్లడ్ లాస్ ఉండదు. ప్లస్ నెక్స్ట్ డే మీకు డిశ్చార్జ్ అయ్యి పేషెంట్స్ ఇంటికి వెళ్ళిపోతారు. ప్లస్ వాళ్ళు వర్క్కి వెళ్ళొచ్చు. మేజర్గా ఫీమేల్స్ ఎవరైతే వర్కింగ్ ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వంట పని చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు. మేల్స్ అయితే ఆఫీస్కి జాయిన్ అవ్వచ్చు. సో 2 ఇయర్స్గా మేము రోబోటిక్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. దానికి ఫెదర్ కింద ఈ రోబోటిక్ డిపార్ట్మెంట్కి మేము ఈరోజు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసే దీన్ని యాడ్ చేశాము. ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని తెలుగు జాతి ఆత్మగౌరవం దినోత్సవంగా నిర్వహించాలని తెలుగు శక్తి వ్యవస్థాపకుడు బివి రామ్ కోరారు. తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణకు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన్ను తణుకుల బివి రామ్ కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఆత్మగౌరవ దినోత్సవం విషయాన్ని తీసుకువెళ్లాలని తెలుగు శక్తి తరపున విజ్ఞప్తి చేశారు. అనంతరం బివి రామ్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నినదించిన అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఇప్పటికే గిడుగు వెంకటరామూర్తి, పింగళ వెంకయ్య, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, గౌతుల అచ్చన్న తదితరులకు ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తున్నారని బివి రామ్ తెలిపారు. శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ స్పందిస్తూ తప్పకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. అనంతరం బివి రామ్ను సాలువాతో సత్కరించారు. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నేడు తణుకు పర్యటనలో తణుకు శాసనసభ్యులు శ్రీ అరిమిల్లి రాధాకృష్ణ గారిని కలపడం జరిగింది. రేపు ఏదైతే మే 28ని ఎన్టీఆర్ జయంతి ఉందో ఇది తెలుగువారి ఆత్మ దినంగా చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాం. దీన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు ప్రకటించబోతున్నాం. మనం ఇప్పుడే చూసినట్లయితే అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు గారు, అలాగే పింగళ వెంకయ్య గారు, గిగుడు వెంకటరామూర్తి గారు, అల్లూరి సీతారామరాజు గారు ఇలాగ ప్రభుత్వం అధికారంగా కార్యాలయంలో చేస్తున్నారు. ఇవాళ ఎన్టీ రామారావు గారు కూడా ఆపోపించిన వ్యక్తి. ఒకప్పుడు మనల్ని మద్రాసి అని, దక్షిణాది అనేవాళ్ళు. మేము తెలుగువారు అని చెప్పి కేంద్రాన్ని ఎదిరించి మేము తెలుగువారు, మాకు ప్రత్యేక భాష ఉంది, మాకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పి ఆనాడు పోరాడి తెలుగుదేశం పార్టీ పెట్టి 9 మాసాల్లో అధికారం తీసుకొచ్చిన ఘన చరిత్ర ప్రపంచంలో ఉందంటే అది ఎన్టీఆర్. నగరంలో పలు ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్స్ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గంలో కృపామయ ప్రార్థన సహవాసం సన్నిధి సేవకులు మేరీ జోసెఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ దక్షిణ నియోజకవర్గం క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సువార్తరాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేరీ జోసెఫ్, సువార్తరాజులు జాన్ వెస్లీని సాల్వతో సత్కరించి అనంతరం ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35వ వార్డు అధ్యక్షులు అలుపున కనకరెడ్డి, సనపల రవీంద్ర, భరత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ బీసీసీఎల్ అధ్యక్షుడు షాగర్, నగేష్, లండ సుధాకర్, డేనియల్తో పాటు కృపామయ ప్రార్థనా సహవాసం సంఘ సభ్యులు పాల్గొని జాన్ వెస్లీకి ఘనంగా సత్కరించారు. దేవుని మందిరంలో చక్కగా
దేవుని ఆశీర్వాదంతో పాటు మీ అందరి ఆశీర్వాదాలు, అదేవిధంగా పాస్టర్ గారు, పాస్టర్ మేరీ జోసెఫ్ గారు, అదేవిధంగా పాస్టర్ గారు, అదేవిధంగా మాకు అత్యంత ఆప్తుడు, మేమందరం బుజ్జిగా పిలుచుకునే మీ యొక్క సోదరుడు సువార్తరాజు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి నాతోనే ఉంటూ నాకు కూడా బలంగా ఉంటున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వార్డు అధ్యక్షులు కనకరెడ్డి గారికి, మీ అందరికీ కూడా నా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైద్యం, ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని స్పష్టం. ఏఎస్ఆర్ జిల్లా ఏజెన్సీలో కొనసాగుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. డుబ్రిగూడ అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొని తాళ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్. మంగళగిరిలో పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్. అభివృద్ధిలో మంగళగిరిని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే తన లక్ష్యమని వెల్లడి. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వీడియోస్ న్యూస్. నమస్తే.